ఎగ్జిట్ నెంబర్ 3కి కేవలం మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈరోజు మీకోసం సెమీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి లేఅవుట్లో ఒక బ్రాండ్ న్యూ విల్లా హౌస్ అయితే మీకు సేల్కి తీసుకురావడం జరిగింది. మంచి ప్రాపర్టీ అండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ అయితే మీకు సేల్కి తీసుకురావడం జరిగింది. మనకు అప్రాక్సిమేట్గా ఒక 30 డేస్లో ఇల్లంతా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మంచి ప్రాపర్టీ సేల్కి అయితే తీసుకువచ్చాను. మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలిపెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 4.5 ఫీట్ గల్లీ అయితే ఫ్రంట్ సైడ్ సెట్ బ్యాక్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడే వాష్ ఏరియాకి ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు ఈ గల్లీ వచ్చేసరికి 2 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు 175 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి హౌస్ డైమెన్షన్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి 30 × 52.5 అయితే ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్లో గుమ్మం ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా ఇండియన్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి ఫాల్ సీలింగ్లో మీరు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ చూసారా, యూపీవీసీ షీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా ప్రీమియం టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ విశాలమైన హాల్ అయితే కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్ హాల్ ఏరియా చూసారు కదా, చాలా విశాలంగా హాల్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. విశాలమైన బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు వాష్రూమ్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వాష్రూమ్స్ అదేవిధంగా ఇక్కడ మనకి మంచిగా వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్ ఏరియా కూడా చూసుకోవచ్చు. విశాలమైన వాష్ ఏరియా అయితే కలిగి ఉంటుంది. ప్రైస్ అండ్ నేను లొకేషన్ డీటెయిల్స్ నేను వీడియో చివరిలో చెప్తానండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మంచి ప్రైస్లో ఈ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగింది. కంప్లీట్గా మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సిమెంట్ ట్రాక్స్ అవేమీ ప్రొవైడ్ చేయలేదు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ సౌత్ సైడ్ కూడా మనకి వాస్తుపరంగా ఒక గుమ్మం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ కూడా 2 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు పైకి వెళ్ళి ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. స్టెప్స్ విత్ ఆల్మోస్ట్ 3.5 ఫీట్ స్టెప్స్ విత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్టెప్స్ కంప్లీట్గా యాంటీ స్క్విడ్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సైడ్కి వచ్చేసరికి గ్లాస్ రైలింగ్ అయితే వస్తుంది. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా హౌస్ అనేది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కంప్లీట్గా మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని వాష్రూమ్స్ కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఫాల్ సీలింగ్లో డిజైన్స్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేశారు. మనకి స్లాబ్ హైట్ కూడా 11 ఫీట్ స్లాబ్ హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి ఒక చిన్న బెడ్రూమ్ టైప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి వర్క్ చేసుకోవడానికి కూడా స్పేసియస్గా బాగా ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకు ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రైస్ పరంగా చూసుకుంటే 1,50,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనకి బాల్కనీ ఏరియా కవర్ చేస్తాం కదండి. బాల్కనీ ఏరియా కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంటి ముందు రోడ్ కూడా 40 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హెచ్ఎండి లేఅవుట్ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అయితే మీకు సేల్కి తీసుకురావడం జరిగింది. మనకి వాచ్మెన్ కూడా ఉంటారు. మనకి ఎంట్రన్స్లో మనకి గేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు పైన కూడా కవర్ చేసి చూపిస్తాను. ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి మనకి నేషనల్ హైవే 65 ఇస్నాపూర్ ఎక్స్ రోడ్కి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ హౌస్ నుంచి మనకి గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 22 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా హైటెక్ సిటీకి చూసుకుంటే అరౌండ్ 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి కేవలం మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.